సో ఇది వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు. ఇలా వచ్చేసి 136 ఉంది ప్లాట్ వచ్చేసి. ఇలా వచ్చేసి 100 ఉంది. సో మీరు గతంలో కూడా మీరు ఇది చూసుంటారు. సో లైక్ నేను కమ్యూనిటీలో ఈ గతంలో కన్స్ట్రక్షన్ జరిగింది నేను యాడ్ చేశాను, మీకు చూడొచ్చు. ఈరోజు ఇక్కడికి నేను 5 సార్లు 6 సార్లు విజిట్ ఇది. సో ఆ సందర్భంగా కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చిందనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. ఎగ్జాక్ట్ డిగ్రీలకు ఉన్న ప్లాట్ అండి ఇది, 90 డిగ్రీస్కి ఉన్న ప్లాటు. సో ఇలా మధ్యలోంచి ఎంటర్ అవుతున్నాము. నా కార్ని లోపల పార్క్ చేశాను. సో ఇలా 2 హౌజెస్ మధ్యలో స్ట్రైట్గా ఓపెన్ ఉందన్నట్టు, కార్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నట్టు, ఇది మొత్తం గార్డెనింగ్ అన్నట్టు. ఒక రాజకుటుంబానికి సంబంధించిందిగా ఆర్కిటెక్చర్ ప్లాన్ అలా ఇచ్చాము. సో వాస్తుతో పాటు చూడండి. మీకు దగ్గరికి తీసుకెళ్తాను. ఈ రోడ్ అనేది చాలా హైట్లో చేపిస్తున్నాము. సో ఇది ఒక దాదాపుగా ఒక బస్సు వెళ్ళేంతగా, ఒక 25 to 30 ఫీటు బస్సు వెళ్ళేంతగా 2 హౌజెస్ని విడదీస్తూ ఉంటుంది. సమానమైన ప్లాట్ని ఈ ఇంటికి ఆ ఇంటికి విడదీశాము. సో ఇక్కడ చూడండి, నేను మీకు వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఎలివేషన్ కూడా మీనా వాస్తులోనే ఇచ్చాము సార్కి. బాగా డిజైన్స్ వచ్చేది, డిజైన్స్తో ఇంకా చాలా అందంగా ఉంటుంది అన్నట్టు హౌజు. ఈ డిజైన్ని కూడా మీనా వాస్తు ఏదైతే ప్లాన్ ఇవ్వడం జరిగిందో దాంతోపాటే సార్కి ఒక 5 డిజైన్స్ ఇచ్చాము. దాంట్లో ఇది సెలెక్ట్ చేసుకున్నారు సారు. సో ఈ ఏరియా మొత్తంలో దాదాపుగా ఎక్కడ ఇలాంటి హౌస్ లేదు. సో అలాంటి హౌస్ని సెలెక్ట్ చేసుకున్నారు సార్ అప్పట్లో. సో లోపలికి వెళ్దాము. వర్క్ నడుస్తుంది. ఏదైతే లోపల ఒకసారి చూడండి. ఇది కిచెన్, ఇదంతా కిచెన్, బిగ్గెస్ట్ కిచెన్, చాలా పెద్ద కిచెన్ అన్నట్టు. సో దాదాపుగా ఇక్కడ ఇది అనేది స్టోర్ రూమ్. సో ఇది స్టోర్ రూమ్ అన్నట్టు, పక్కనే చాలా పెద్ద స్టోర్ రూమ్ ఇచ్చాము, చాలా పెద్ద స్టోర్ రూమ్. సో మనం ఇటువైపుగా చూసుకున్నట్లయితే ఆర్చ్ చూడండి. సో దాదాపుగా కిచెనే ఉంటుంది మీకు, దాదాపుగా 25/18-19 ఉంటుంది. నేను ఒక ఫీట్ అటు మర్చిపోయాను. సో ప్లాన్ ఇచ్చి స్టాండ్ రోల్ అయింది కాబట్టి. సో భోజనం చేస్తున్నారు వర్కర్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నట్టు. సో ఇవి సెల్ఫ్స్ వచ్చాయి, ఇవి సెల్ఫ్స్ వచ్చాయి దాదాపుగా. ఇది ఒక టీవీ స్టాండ్ అన్నట్టు, ఇది కూడా సెల్ఫ్ అన్నట్టు. సో అది అటాచ్డ్ టాయిలెట్ అన్నట్టు, ఇంట్లో ఉండదు, బయట వైపు కట్టించాము. ఇది ఒక టీవీ స్టాండు. సో నేను మీకు ఆ టాయిలెట్ని బయట వైపు నుంచి చూపిస్తాను ఎలా కట్టామనేది. దాదాపుగా అందరికీ తెలుసు ఇటీవల ఏ విధంగా కట్టిస్తున్నాం అనేది. ఇది అనేది హాల్, చాలా పెద్ద హాల్. ఇంటి మొత్తంలో దాదాపుగా 55 to 60% మొత్తం హాలే ఉంది. సో మీకు విండోస్ అవన్నీ కరెక్ట్ పొజిషన్లో వస్తాయి. ఇదంతా చాలా పెద్ద హాల్ అన్నట్టు. సో కిచెను, ఇంత పెద్ద హాలు, ప్లస్ ఇక్కడ ఒక లిఫ్ట్ పొజిషన్ ఇచ్చాము. ఇది లిఫ్ట్ అండి, లిఫ్ట్. ఇది ఇక్కడ సబ్ డోర్ వస్తుంది. ఇది కామన్ బాత్రూమ్, లైక్ ఎవరు యూజ్ చేయరు జనరల్గా. అలా ఒక అవకాశం అనేది సార్ అడిగారు, అలా ఇచ్చాము అక్కడ ఆ ప్లేస్లో. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాము.
పైకి వెళ్దాము. సో ఇది లిఫ్ట్ అన్నట్టు, ఇది ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ అన్నట్టు. లైక్ మనకు అక్కడ ఏదైతే ఉందో అదే లిఫ్ట్ పొజిషన్. సో ఇది విండో లాగా తీసుకున్నాము పడమరలో. సో సేమ్ కింద ఎలా అయితే బాత్రూమ్ ఉందో లైక్ అదే విధంగా. సో మనం పడమరలో నిలబడి సో తూర్పును చూస్తున్నాను. సో సేమ్ కింద ఎలాగైతే ఉందో ఆ విధంగానే మనకు వచ్చిందన్నట్టు హాలు. సో సేమ్ స్టెప్స్ పైకి. సో ఇటువైపు నుంచి చూడండి. సో బయటకు వెళ్దాము. బయట డిజైన్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. సో పైనుంచి చూడండి. నేను ఒక కార్నర్కి వెళ్తాను, వాయువ్యం కార్నర్కి వెళ్తాను. ఇక్కడ ఈ కార్నర్ నుంచి చూడండి, మొత్తం చూపిస్తాను. ప్లాట్కి నలువైపులా 4 రోడ్లు ఉన్నాయండి. సో డిజైన్ అనేది ఏ విధంగా వచ్చింది చూడండి. సో డిజైన్ అనేది ఇక్కడ ఈ విధంగా వచ్చింది చూడండి. ఈ పిల్లర్స్ కింద నుంచి డిజైన్ అనేది. ఈరోజు ఇంకా వర్క్ నడుస్తుంది, మార్బల్ వర్క్. సో మీకు నేను బాత్రూమ్ చూపిస్తాను అన్నాను కదా. సో ఆ బాత్రూమ్స్ కూడా నేను మీకు చూపిస్తాను కింది భాగం నుంచి. సో ఇటువైపుగా కూర్చొని నార్త్ డిజైన్ పైన కూర్చొని ఈ విధంగా స్ట్రేట్గా చూడండి. ఆర్చ్ డిజైన్ సింపుల్గా సార్ తీసుకున్నారు. సో ఇటువైపు వద్దాము. సార్కి 2 అబ్బాయిలు. సో ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాము. పైన 2 అబ్బాయిలకు ఒక్కొక్క బెడ్రూము. చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చింది. చాలా పెద్ద బెడ్రూమ్ అండి. సో టాయిలెట్ అనేది ఇది కబోర్డు, ఇది టాయిలెట్ అటాచ్డ్ ఉంటుంది, బట్ అవుట్ సైడ్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను నేను మీకు. అది డిజైన్ కబోర్డు, జస్ట్ వాల్కి అలా వేసి దానికే డిజైన్ ఇస్తారు. సో ఇదొక వెంటిలేషన్ పర్పస్. సో ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ వెళ్దాము. సో వే అనేది చూసారా ఎట్లా వేశారు. సో ఇటువైపు నుంచి డిజైన్ చూడండి. సింపుల్గా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సింపుల్గా, మరీ ఎక్కువగా డిజైన్ కాకుండా. సో నేను ఇక్కడ ఈ పక్కన నిలబడి మీకు ఇదంతా డిజైన్ చూపిస్తాను.
సో ఇటువైపు చూద్దాము సెట్ బ్యాక్ ఎంత ఉంది. సెట్ బ్యాక్ అనేది చాలా ప్రశాంతంగా తీసుకున్నాము. సో 5 ఫీట్ల సెట్ బ్యాక్. సో ఇక్కడ కూడా ఇది ఒక పాతిల్లు, అది కూడా సెంటర్ డోరే, నార్త్ ఫేసింగ్. ఇది కూడా ఎగ్జాక్ట్ డిగ్రీలకు ఉన్న స్థలం. సో బాత్రూమ్లు చూడండి. సో ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఏదైతే నేను బాత్రూమ్ లోపల నుంచి చూపించానో అది ఈ విధంగా ఆయాది ఈ గోడ లోపల నుంచి వచ్చింది. ఆయాదికి బయట వైపు మాత్రమే టాయిలెట్లు ఎన్ని ఫ్లోర్లలో అయినా ఈ విధంగా కట్టుకోవాలి. సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఆ విధంగానే ఉంటుంది. సో ఇలా నడవడానికి ప్లేస్ ఉంది, దాదాపుగా చాలా స్థలం ఉంది. ఇక్కడ మీకు పైప్ లైన్ల గురించి చూపిస్తాను. పైప్ లైన్లు ఇక్కడ మేము ఈ ఇంటికి లోపల నుంచి ఎక్కడ కూడా ఇవ్వలేదు. మొత్తం పైప్ లైన్ మొత్తం బయట ఈ విధంగా తీసుకున్నాం. మొత్తం ఈ విధంగానే పైప్ లైన్స్ తీసుకున్నాం. గోడలు అనేవి క్రాక్ అయిపోతాయి, గోడ ఏదైతే క్వాలిటీ ఉంటుందో తక్కువ అయిపోతుంది అని మొత్తం ఇదంతా ఈ విధంగా తీసుకున్నాం. చూపిస్తాను పదండి. ఇది ఇంకొక బెడ్రూమ్కున్న అటాచ్డ్ బాత్రూమ్. సో ఇదంతా ఖాళీ. సో ఇదొక బాత్రూమ్. ఈ బాత్రూమ్ పక్కన లిఫ్ట్ ఉంది అన్నట్టు, కామన్ టాయిలెట్, ఎవరు యూజ్ చేయరు బట్ ఎక్స్ట్రా కట్టుకున్నారు అన్నట్టు. సో ఇది పైప్ లైన్ అన్నట్టు. పైప్ లైన్ చూడండి ఏ విధంగా ఉంది. సో కొంచెం మీకు అటు పక్కన కూడా తిరిగి చూపిస్తాను. సో పాతకాలం అంటే లైక్ చాలా ఓల్డ్ ఇల్లు కాబట్టి బాత్రూంలో టాయిలెట్లను అక్కడ ఎంత ప్రశాంతంగా విడిచి కట్టుకున్నారు, స్థలం ఉంది కాబట్టి. ఇంట్లో ఆ దరిద్రాన్ని కట్టుకోలేదు అన్నట్టు. సో అదొక్కటి సంతోషం అనిపిస్తుంది. ఆ ఇంట్లో దాన్ని తీసుకొచ్చుకొని మరీ ఏదో పక్కన పెట్టుకున్నట్టే ఉంది. సో ఇక్కడ కూడా ఆ యొక్క హౌస్కి కూడా సేమ్ పైప్ లైన్ అవుట్ నుంచే. బాత్రూమ్లో చూసారా, చూడండి. సో కార్నర్ని లెక్క చేసి మూలల్లో రాకుండా, ఏదైతే నైరుతిలో కానీ, వాయువ్యంలో కానీ, ఈశాన్యంలో కానీ, ఆగ్నేయంలో కానీ, ఇలా ఏవైతే మూలలు అంటామో ఆ మూలలకి డిస్టర్బ్ కాకుండా ఎంత మూల వస్తుంది అనేది తీసుకొని ఆ మూలను తీసేసి బాత్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ హౌస్ కూడా చూపిస్తాను. సో లోపలికి వెళ్దాము. ఇది ఒక బెడ్రూమ్ చూపిస్తాను. काम हो गया, రెస్ట్ లేరే నేను కాదు. సో ఇది కూడా చాలా పెద్ద బెడ్రూమ్ అన్నట్టు. సో వెంటిలేషన్. సో ఇటు కార్నర్ నుంచి చూపిస్తాను. చాలా పెద్ద బెడ్రూమ్. మీరు దాదాపుగా నేను ఏదైతే కొలత చెప్పానో నేను మర్చిపోయాను కొలత. సో చాలా పెద్దగా ఉంటుంది మీకు. సో సేమ్ మళ్ళీ పైకి వెళ్ళాలి. సో పైనుంచి ఒకసారి నేను మొత్తం చూపిస్తాను పదండి. సో పైకి వచ్చేసాం. మనం ఈ డిజైన్ పైన నిలబడ్డాము. సో ఒకసారి మొత్తం చూడండి. అది క్లోజ్ చేసేస్తాము. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 3 CR ఎస్టిమేషన్ అన్నట్టు. 2,80,00,000 వరకు ఇప్పటివరకు ఖర్చు అయిపోయాయి. సో దాదాపుగా శ్రావణ మాసంలో గృహప్రవేశం అనేది పెట్టుకోవడం అనేది అంచనా వేస్తున్నాం. సో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇదంతా టైల్స్, మార్బుల్స్ ఇవన్నీ ప్లాన్ చేసాము. ఎక్కడ ఏదైతే సెట్ అవుతుంది గార్డెన్ వదిలేసిన తర్వాత అనేది కూడా చూద్దాము. ఆయా ఆప్ నై थे था थे आप थे मैं नहीं देखूँगा आपको फिर. సో మనం ఇప్పుడు బయటకు వచ్చేసాము. సో బయట నుంచి మీకు రెండో హౌస్ను కూడా నేను చూపిస్తాను. దాన్ని కొంచెం మోడ్రన్ డిజైన్ లాగా ఇక్కడ ఇది కట్టుకున్నారు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. దాన్ని ఆ విధంగా డిజైన్ చేసుకున్నారు. దీన్ని ఒక ట్రెడిషనల్ క్లాసికల్ లాగా తీసుకున్నారు. సో ఇది మోడ్రన్ డిజైన్ అన్నట్టు ఇప్పుడు వస్తున్న డిజైను. సో ఇక్కడ చూడండి బాత్రూమ్ కార్నర్ వదిలేసి. సో ఇది కూడా సెంటర్ డోర్. సో ఆ డిజైన్ అలా తీసుకున్నారు, ఒకటి మోడర్న్ ఒకటి అలాగా.
సో ఈ డిజైన్ మాత్రం సార్ సెలెక్ట్ చేశారు అన్నట్టు. సో దీనికి కూడా సౌత్. అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు, మధ్యాహ్నం భోజనం అయింది. ఇది ఈస్ట్కి ఎగ్జాక్ట్ అపోజిట్లో ఏముందో చూద్దాము. ఈస్ట్లో నిలబడి 90 డిగ్రీల హౌస్ కాబట్టి కెమెరాని టర్న్ చేస్తాను. సో వెస్ట్లో విండో ఉంది. సో మీరు వచ్చేటప్పుడు బయట నుంచి బాత్రూమ్ చూశారు కదా, అదే బాత్రూము. సో ఇది ఒకటి మాస్టర్ బెడ్రూము. సో ఇది వర్క్ అయితే నడుస్తుంది. దాదాపు ఇంకొక 1 మంత్ వరకు ఇది ఒక రూమ్ ఓపెనింగ్ కాకపోవచ్చు. సో ఇది కిచెన్. సో ఇది కూడా కిచెన్ చాలా పెద్దగా. సో అక్కడలాగానే ఇక్కడ కూడా స్టోర్ రూమ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇంకా నేను మీకు బయట వైపు చుట్టూ తిరిగి చూపిస్తాను. సో ఇది నార్త్ చూడండి. సో నార్త్